ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు మీ అందరికీ తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయగలరు, లైక్ చేయగలరండి. సో ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, జూన్ నెలలో అంటే రాబోయే జూన్ మిగతా అన్ని రోజుల్లో ఎవరికైనా దర్శనం టికెట్లు మీకు ఆన్లైన్లో లభించలేదో వారందరూ కూడా నేను చెప్పిన ఈ విషయం కనుక మీరు క్లియర్గా విన్నట్లయితే తప్పకుండా తిరుపతికి వచ్చి 100 మంది స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎవరికైతే కనుక 300 అయినా 500 అయినా ఎటువంటి దర్శన టికెట్లు మీకు లభించలేదో మీరు ఏమాత్రం కంగారు పడకండి. మీరేం చేస్తారంటే, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారా, ttddevastaram.ap.gov.in వెబ్సైట్ ఉంది కదా. ఈ వెబ్సైట్లో మీకు ఇక్కడ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అని ఉంది కదా. ఈ టికెట్లు ఆఫ్లైన్లో కూడా తిరుపతిలో మీకు ప్రతిరోజు 100 మందికి ఇస్తున్నారు. నేను మరలా చెప్తున్నానండి, స్క్రీన్ పైన మీరు చూసారా, తిరుపతి సప్తగౌ ప్రదక్షిణశాల అని ఈ టెంపుల్ అలిపిరి దగ్గర ఉన్నది. ఈ అలిపిరి దగ్గర ఉన్నటువంటి ఈ గుడిలో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు 50 టికెట్లు ఇస్తారు. హోమం టికెట్లు 50 టికెట్లు అంటే ఒక్కొక్క టికెట్కి 2 వ్యక్తులు వెళ్ళవచ్చు. మీరందరూ వింటున్నారు కదా, ప్రతిరోజు 8 గంటలకి 50 టికెట్లు ఇస్తారు. ఒక్కొక్క టికెట్కి 2 వ్యక్తులు హోమంలో పాల్గొనవచ్చు. అయితే ఈ హోమం అనేది ఉదయం 8:30 గంటలకి మొదలవుతుంది, 11 గంటలకి అయిపోతుంది. 11 గంటలకి ఈ హోమం అయిపోయిన తర్వాత మీరు ఆ టికెట్లను ఈ గుడిలో స్కాన్ చేయించుకొని డైరెక్ట్గా 11 తర్వాత కొండపైకి వెళ్ళిపోయి 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. ఏమిటి అంటే, ఉదయం 5 గంటలకే అంటే తెల్లవారుజామున 5 గంటలకే భక్తులు ఈ సప్తగౌ ప్రదక్షిణశాల టెంపుల్కి వచ్చేస్తారండి. కౌంటర్లలో నించుంటారు. అయితే 8 గంటలకి మాత్రమే వాళ్ళు టోకెన్లు ఇస్తారు. మీరు 5 గంటలకు వచ్చారా, 6 గంటలకు వచ్చారా, 7 గంటలకు వచ్చారా, 8 గంటలకు వచ్చారా, వారికి అనవసరము. కానీ 8 గంటలకి మాత్రమే ఫస్ట్ 50 మంది ఎవరైతే నించుంటారో, అంటే ఒక్కొక్క టికెట్కి 2 అని చెప్పే కదా, మీరు 100 మంది నించుంటారో వారికి మాత్రమే ఈ టోకెన్లు ఆఫ్లైన్ విధానం ద్వారా వస్తాయి. అర్థమవుతుంది కదండి. ఈ టోకెన్లు అనేవి ఒక్క టికెట్టు 1600 రూపాయలు పడుతుంది. అంటే 1600కి 2 వ్యక్తులు వెళ్ళవచ్చు. ఒక్కొక్కరికి 800 అవుతుంది అన్నమాట. ఈ టోకెన్ తీసుకున్న ప్రతి భక్తులు కూడా, అంటే ఈ టికెట్ తీసుకున్న ప్రతి భక్తులు కూడా ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు హోమం అయిపోయాక స్కాన్ చేయించుకొని మీరు వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా ప్రతిరోజు కూడా 100 మంది ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుపతికి వచ్చి ఈ సప్తగో ప్రదక్షిణశాల అనే ఈ అలిపిరి దగ్గర ఉన్నటువంటి ఈ గుడిలో మీరు ఈ టికెట్లు తీసుకొని ఈ అలిపిరి దగ్గర ఉన్నటువంటి ఈ గుడిలో ఈ హోమం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా స్కాన్ చేసుకొని కొండపైన దర్శనం చేసుకోవచ్చు. అయితే ప్రతి నెల కూడా ఆన్లైన్లో కూడా ఈ టికెట్లు విడుదలవుతాయి. ప్రస్తుతం అయితే మీరు ఇక్కడ క్యాలెండర్లో చూసారు కదా, జూన్ నెల కోట అయిపోయింది, ఆన్లైన్ కోట అయిపోయిందండి. ఆఫ్లైన్ కోట అనేది ప్రతిరోజు ఉంటుంది. అంతేగాని రేపటి రోజుది ఈరోజు ఇవ్వడం, మరుసటి రోజుది రేపటి రోజు ఇవ్వడం అట్లా ఏమీ ఉండదు. ఏ రోజైనా కానీ ఆ రోజు తెల్లవారుజామున 8 గంటలకు మాత్రమే మీకు ఇస్తారు. క్యూ లైన్లో మటుకు ఎవరైతే 100 మంది ముందుగా నించుంటారో వారికి మాత్రమే వస్తాయి. సో ఎవరికైనా భక్తులు జూన్ నెలలో మొత్తం కూడా టికెట్లు లేవు, మాకు తిరుపతి వస్తే ఈ 300 రూపాయల దర్శనం క్యూ లైను టికెట్ దొరుకుతుందా అని అడిగిన వారందరికీ ఇదే నా సమాధానం. ఇక్కడ చూడండి, నోట్లో పిలిగ్రిమ్స్ పార్టిసిపేటింగ్ ఇన్ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ఆర్ ఎంటైటిల్ టు యూటిలైజ్ శ్రీవారి స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 వయా స్పెషల్ ఎంట్రీ కాంప్లెక్స్ దర్శన్ కాంప్లెక్స్ తిరుమల ఆన్ ద డేట్ ఆఫ్ సేవ ఎట్ 3 PM అని అన్నారు. వారే చెప్పారు చూసారా. ఏదైతే మీరు డబ్బులు 1600 కడతారో ఒక్కొక్కరికి 800 అవుతుంది కదండి. ఈ 800లో 300 రూపాయలు స్పెషల్ ఎంట్రీ దర్శన టికెటే ఉంటుందండి. 500 మాత్రమే మీరు హోమంకి కడతారు. అంటే ఒక వ్యక్తి దగ్గర తీసుకున్నటువంటి ఈ 800 రూపాయల్లో 500 హోమము, 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నమాట. ఈ విధంగా ప్రతిరోజు కూడా
50 టికెట్లు అంటే 100 మందికి ఆఫ్లైన్ విధానం ద్వారా ఉదయం 8 గంటలకి టోకెన్లు దొరుకుతాయి. ఇప్పుడే కాదు, ఇది ప్రతిరోజు ఇలా జరుగుతూనే ఉంటుంది. మీరు రండి. అలాగే ఈ జూలై నెల కోట ఎప్పుడు విడుదలవుతుంది? ఈ నెల జూన్ 25వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. నేను ఈ విషయం ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే చాలామందికి ఇప్పటికీ ఈ విషయం తెలియట్లేదండి. దయచేసి కనీసం మీరన్నా ఈ వీడియో విన్నవారు, తెలుసుకున్నవారు, మీకు తెలిస్తే సరిపోదండి, దీన్ని లైక్ చేసి షేర్ చేస్తే నాకు తెలిసి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా మీరు తిరుపతి వచ్చి ఈ సర్వదర్శనం క్యూ లైన్లో నించునే బదులు 7 గంటలు 8 గంటలు ఈ హోమంలో పాల్గొనేసి హ్యాపీగా కూర్చొని ఈ హోమం అయిపోయాక 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. సో ఇది ఉన్నటువంటి ఒక అద్భుతమైన అవకాశము. జూన్ నెల మొత్తం కూడా, అంటే జూన్ అనే కాదండి, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఎప్పుడైనా కూడా ప్రతిరోజు 100 మందికి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈ టికెట్లు తీసుకునే వారికి మళ్ళీ ఆఫ్లైన్లో రూములు దొరుకుతాయా, దానికి స్పెషల్ ఆఫర్ ఉందా, అట్లా అడగండి. అట్లా ఏమీ ఉండదు. ఒకవేళ రూములు కావాలి అనుకుంటే మీరు కొండపైకి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేసుకోండి ఆధార్ కార్డ్తో. అర్థమైందా? ఈ హోమ్ టికెట్లు కావాలి అనుకుంటే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ. సో ఈ విధానం ద్వారా మీ అందరికీ కూడా ప్రతి నెల కూడా ఆన్లైన్లో 140 టికెట్లు విడుదలవుతాయి. ఆఫ్లైన్లో రోజుకి 100 టికెట్లు, అంటే 100 మందికి 50 టికెట్లుగా మీ అందరికీ దొరుకుతాయి అన్నమాట. ఇక నేను చెప్పా కదండి, జూలై కోట అనేది ఈ నెల జూన్ 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతున్నట్టు ఇగోండి టీటీడీ వారు అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించి అన్ని దర్శన టికెట్లు కూడా ఈ నెల 18వ తారీఖు నుంచి విడుదలవుతున్నాయి. దీనికి సంబంధించిన స్పెషల్ వీడియో కూడా తీసా, ఆ వీడియో లింక్ పెడతాను, చూడండి. కాదంటే మీరైనా ttddevastaram.ap.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ అన్నీ చదువుకోండి. ఏ తారీఖులో ఏ డేట్లో మీకు ఏ సేవలు టికెట్లు విడుదలవుతున్నాయో మీ అందరికీ తెలుస్తాయి. ఇక జూన్ నెల మొత్తంలో ఎవరికైతే ఆన్లైన్లో రూములు బుక్ కాలేదో వారందరూ కూడా తిరుపతి వచ్చి విష్ణు నివాసంలో, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో ఆఫ్లైన్ విధానం ద్వారా రూములు ట్రై చేయండి. లేదా ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయి, ట్రై చేయండి. ఇంకా కొండపైకి వెళ్తే మీ ఇష్టం, మీకు ఓపిక ఉంటే తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 8 గంటల లోపల ఎప్పుడైనా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రూములు ట్రై చేయండి. సో నేను చెప్పినటువంటి ఈ వీడియో జూన్ నెల మొత్తం, జూలై అయినా కానీ ఇదేనండి. కాకపోతే జూలైకి అయితే ఇంకా ఆన్లైన్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి చెప్తున్నా. ఈ జూన్ 1, 2, 3 ఇప్పటివరకు అయితే రోజులు అయిపోయినాయి. తెలీదు, తెలుసుకున్న వాళ్ళు కనీసం మిగతా అన్ని రోజుల్లో ఈ విధానం ద్వారా దర్శనం చేసుకోండి. ఇంతటి అద్భుతమైన అవకాశం మీకు తెలిస్తే సరిపోతుందా అండి? అందరికీ తెలియాలంటే మరి మీరు లైక్ చేయాలి కదండి. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. సో ఉంటా మరి. థ్యాంక్ యూ సో మచ్. సెలవు.